ఈ మధ్యన ఒక వీడియో అయితే చూడడం జరిగింది. అందులో ఒక యాంకర్ గారు ఒక పాస్టర్ గారిని ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. అదేంటంటే మత్తయి సువార్త 8:21 వచనంలో ఒక శిష్యుడు యేసుతో ఇలా అంటాడు, ప్రభువా ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసుకోవడానికి అనుమతించండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటారో చూద్దాం. మరి ఆ శిష్యుడు యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మొదట తన తండ్రి మరణానంతరం అతన్ని సమాధి చేసేందుకు అనుమతి కోరుతున్నాడు. ఓకే, దీనికి యేసు సమాధానంగా ఏం చెప్పారంటే, మృతులు తమ మృతులను సమాధి చేసుకోనివ్వు, నీవు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు, మత్తయి 8:22 అంటారు. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, యేసు ఈ మాట ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే, దేవుని రాజ్యం మన జీవితంలో ప్రథమ స్థానంగా ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు ముఖ్యమైనవే అయినప్పటికీ దేవుని పిలుపు వాటికంటే గొప్పదిగా ఉండాలి అని ప్రభువు భావన అనమాట. ఇక్కడ మనం ఒకసారి పాత నిబంధనకి వెళ్తే అబ్రహాం గారికి యెహోవా ఆజ్ఞ ప్రకారం తన కుమారుని ఇస్సాకుని తీసుకెళ్తారు కదా, అంటే పూర్తిగా లోబడేటప్పుడు దేవుని కృపకు పాత్రలు అవుతారు. అంటే అక్కడ ఏంటి మనం చూస్తాం, లోబడడం చూస్తాం, అంటే దేవునికి విధేయుడై ఉండడం చూస్తాం. ఏంటంటే ఇండైరెక్ట్గా ఉపమాన రీతిగా ప్రభువు చెప్తుంది ఏంటంటే ఆ విధంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే మనము ఆధ్యాత్మిక దృష్టికోణంలో ముఖ్యంగా చూడాలి ఇది. అప్పుడే నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను, బైబిల్లో ఇది మర్మాలతో కూడినది, చాలా లోతైనది, అర్థం చేసుకోవడం చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. అయితే మృతులు తమ మృతులను సమాధి చేసుకొనివ్వు అనే మాట ఆధ్యాత్మికంగా చూస్తే భౌతిక విషయాలు అంటే బాహ్య ప్రపంచంలో మనం నిమగ్నమై ఉంటాం. అప్పుడేంటి, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనం చనిపోతాం. అంటే భౌతిక బాధ్యతలు బయటవే మనకి, ఆ బాధ్యతలే మనం ముఖ్యంగా స్వీకరిస్తాం. కానీ దేవుని పనిచేసేందుకు పిలువబడిన వారు ఎప్పుడు కూడా ముందుగా దేవుని రాజ్యానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే అది శాశ్వతమైనది, నిత్యమైనది, నిత్య జీవం గలది కాబట్టి. మరి ఆ శిష్యుడు కుటుంబ బాధ్యతలను